గొల్ల కురుములకు రెండో విడత గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. 0117లో ప్రభుత్వం ప్రారంభించిన మొదటి విడత గొర్రెల పంపిణీలో గొర్రె కురుముల కంటే దళారులే ఎక్కువ లబ్ధి పొందారని తెలిపారు. ప్రభుత్వం అనుకున్న విధంగా గొల్ల కురుములు అభివృద్ధి చెందలేదని, రెండో విడతలోనైనా అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక ఆలోచన విధానానికి కింద కింది స్థాయిలో ఆచరణ విధానానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే గొల్ల కురుమల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాకపోతే ఏంటంటే దాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బ్రోకర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు బాగుపడరు తప్పితే మొదటి విడతలో ఎక్కడ కూడా గొల్ల కురుమలు అభివృద్ధి చెందలేదు. ఎందుకోసం అంటే మొదటి విడతలో 1,20,000 రూపాయల స్కీమ్ కు సంబంధించి యూనిట్ ఉంటే మనకు వచ్చినటువంటి మన ఒక గొల్ల కుర్మ ఆపద సంపద చమ్ముకుంటే కనీసం 60,000 రూపాయలు రాని పరిస్థితి ఉన్నది. యాదవులకు మంచి పథకం ఏం కానట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదైతే ఆంధ్రాలో ఇట్లా ఈ గొర్రెలు ఇస్తున్నారో అక్కడ దళారుల మధ్యలో ఇక్కడ వెటర్నరీ డాక్టర్ల మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాల వల్ల మేము నష్టపోతున్నాం. ఎందుకంటే మేము మాకు ఇచ్చే సబ్సిడీ 92,500 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే మేము అదనంగా 30 అడుగున్నాం.